Hey guys and welcome back to the channel Expert with Nanda again. ఇవాళైతే రంజాన్ అన్నమాట. సో ముందుగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మన తరపున నుంచి అండ్ మన ఛానల్ తరపున నుంచి అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఈ వీడియో ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నట్లయితే ఎవరైనా సరే ఒక బైక్ కొనాలంటే ముందుగా ఎవరైనా సరే ఆలోచించి అండ్ రీసెర్చ్ చేసే విషయాలు వచ్చేసి రెండు అన్నమాట ముఖ్యమైనవి. ఫస్ట్ మైలేజ్ అండ్ తర్వాత మెయింటెనెన్స్. ఎందుకనేసి అంటే బైక్ కొనడం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం ఒక ఎత్తు అనమాట. సో ఇవాళ మనం మన బైక్ టీవీఎస్ రోనింగ్ నేనైతే కొన్ని ఆల్మోస్ట్ 1.5 year అయితే అవుతుంది కాబట్టి ఈ 1.5 yearలో నాకు మెయింటెనెన్స్ ఎంత వచ్చింది, ఫ్రీ సర్వీసెస్ కాస్ట్ ఎంత అయింది అండ్ అలాగే పెయిడ్ సర్వీస్ కాస్ట్ ఎంత అయింది అండ్ ఇవి కాకుండా నేను ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు అంటే ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా మార్పించానా ఏమైనా పోయినాయా దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మనం ఈ కాస్ట్ అనేది ఎంత అయింది, నాకు ఇంతవరకు ఎంత ఖర్చు వచ్చింది అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. సో మనది 4th సర్వీసింగ్ వీడియో అయితే సపరేట్గా మనం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం అనమాట. నేను ఐ కార్డ్స్ వదిలేస్తాను అండ్ వీడియో ఇంట్లో కూడా వదిలేస్తాను అండ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ అయితే పేస్ట్ చేస్తాను అనమాట. మీరు అయితే వెళ్ళి చెక్ చేయొచ్చు 4th సర్వీస్ ది. ఈ వీడియోలో మనం క్లియర్ గా 3 పెయిడ్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం అండ్ నేను మార్పించిన పార్ట్స్ అండ్ వాటి రేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ గా మనం సర్వీసెస్ తో మొదలు పెడదాం అనమాట. ముందుగా ఫస్ట్ ఫ్రీ సర్వీస్ వచ్చేసి నేను బెంగళూరులోని శివప్రతాప్ ఆటోమొబైల్స్ లో చేయించాను అనమాట. శివప్రతాప్ టీవీఎస్ లో అది వచ్చేసి కేర్పురం దగ్గరలో అయితే ఉంటుంది. నేను అక్కడైతే చేయించాను. నేను మామూలుగా మాక్సిమం బెంగళూరులో అన్ని సర్వీసెస్ అయితే అక్కడ చేయించాను. ఇక్కడ ఇంటి దగ్గర ఉంటే మాత్రం తిరుపతి మనం బైక్ ఎక్కడైతే కొన్నామో కెషన్ టీవీఎస్ అక్కడైతే చేయిస్తాను అనమాట. సో ఫస్ట్ సర్వీస్ బిల్ నేనైతే ఇక్కడ వీడియోలో చూడొచ్చు, మీరు బిల్ నేను టచ్ చేస్తాను వీడియోలో పక్కన చూడొచ్చు, మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ సర్వీస్ కి మనకు టోటల్ బిల్ వచ్చేసి 1312 రూపీస్ అయితే అయింది. సో ఇప్పుడు స్ప్లిట్ వైజ్ మనం ఏమేమి మార్చారు పార్ట్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఆయిల్ ఫిల్టరు 44 రూపీస్, ఇంజన్ ఆయిల్ 799 రూపీస్, కన్జ్యూమబుల్స్ అండ్ చైన్ క్లీన్ 118 రూపీస్ అండ్ చైన్ లూబ్రికేషన్ 177 రూపీస్, వెహికల్ పాలిష్ 94 రూపీస్. టోటల్ అన్ని కలిపి రౌండ్ ఫిగర్ మనకి 1312 రూపీస్ అయితే అయింది. ఇక్కడ చైన్ క్లీన్ అండ్ చైన్ లూబ్రికేషన్ వచ్చేసి అది మన ఇష్టం అనమాట. మనం చేయమంటే చేస్తారు, లేదు మేము మళ్ళీ చేసుకుంటాం, జస్ట్ అడ్జస్ట్ చేసి వెళ్ళిందంటే కూడా మనం తర్వాత చేయించుకోవచ్చు, మనం ఇంటికి వెళ్ళైనా చేసుకోవచ్చు అనమాట. ఇదేం మ్యాండేటరీ థింగ్ ఏం కాదు. నేనైతే అక్కడ చేంజ్ చేశాను అనమాట. నెక్స్ట్ సెకండ్ ఫ్రీ సర్వీసెస్ కి మనకు టోటల్ బిల్ వచ్చేసి 1496 రూపీస్ అయితే అయింది. ఇప్పుడు స్ప్లిట్ చూస్తే ఫస్ట్ ది సేమ్ ఆయిల్ ఫిల్టర్ 44 రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ 799 రూపీస్, చైన్ క్లీన్ అండ్ చైన్ లూబ్రికేషన్ 177 అండ్ 118 రూపీస్. తర్వాత వెహికల్ పాలిష్ వచ్చేసి మనకి ఇక్కడ 118 రూపీస్ అయితే వేశారు అనమాట. ఫస్ట్ సర్వీస్ లో అయితే మనకి 94 ఉండే, ఇప్పుడు 118 రూపీస్ అయింది. కలిపి 1496 రూపీస్ అయితే అయింది. ఇది కూడా సేమ్ నేను సూర్యప్రతాప్ ఆటోమొబైల్స్ కేరపురం బెంగళూరులో అయితే చేయించాను. నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ ఫ్రీ సర్వీస్ వచ్చేసి నేను తిరుపతి కెషన్ టీవీఎస్ చేయించాను అనమాట. ఎక్కడైతే నేను బైక్ కొన్నానో అదే షోరూంలో. టోటల్ బిల్ వచ్చేసి 1352 రూపీస్ అయితే అయింది మనది థర్డ్ సర్వీస్కి. ఇప్పుడు కాంపోనెంట్స్ అండ్ పార్ట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి స్క్రూ అనమాట. ఏదో చిన్న స్క్రూ ఏదో పోయినట్టుంది, దాన్ని మార్చారు 4 రూపీస్. ఆయిల్ ఫిల్టర్ 44 రూపీస్, స్పార్క్ ప్లగ్ అయితే మార్చారు అనమాట. థర్డ్ ఫ్రీ సర్వీస్లో 145 రూపీస్ అయితే అయింది అది. నెక్స్ట్ సింథటిక్ ఇంజన్ ఆయిల్, మనది సింథటిక్ ఆయిల్ వాడతారు అనమాట, టీవీఎస్ నుంచి వస్తుంది, టీవీఎస్ ఆయిలే. అది వచ్చేసి 799 రూపీస్, సేమ్ కాస్టే, ఎక్కడ పోయినా సేమ్ కాస్టే ఉంటుంది అది. నెక్స్ట్ కన్జ్యూమబుల్స్ 49.56 రూపీస్ అండ్ ఫైనల్గా పాలిష్ వచ్చేసి 59 రూపీస్. ఇవన్నీ కలిపి మనకి రౌండ్ ఫిగర్ 1352 రూపీస్ అయితే అయింది. ఇది మన ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఫ్రీ సర్వీసెస్ గురించి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఏమైనా ఎక్స్ట్రాగా ఏదైనా పార్ట్స్ మార్పించానా అని అడిగితే మార్పించాను. 2 పార్ట్స్ అయితే మార్పించాను అనమాట. ఫస్ట్ది వచ్చేసి చైన్ స్ప్రాకెట్ కిట్ అండ్ సెకండ్ వచ్చేసి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్, ఇవి 2 మార్చాను అనమాట. సో ముందుగా మనం చైన్ స్ప్రాకెట్ కిట్ కి ఎంత అయిందో చూద్దాం. ఇది చూడొచ్చు మీరు, నేను స్క్రీన్ మీద బిల్ వేసి ఉంటాను. 3399 రూపీస్ అయితే అయింది చైన్ స్ప్రాకెట్ కి. ఇప్పుడు పార్ట్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి అబ్జార్బర్స్ అనమాట. వీల్ అబ్జార్బర్ వచ్చేసి 130 రూపీస్ అండ్ కవర్ డిస్క్ రియర్. ఇది వచ్చేసి ఏంటంటే బ్యాక్ సైడ్ మన డిస్క్ కి ఒక ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట, డస్ట్ పడకుండా ఒక ప్లాస్టిక్ ప్రొటెక్షన్. మన బైక్ అయితే అది అక్కడ పోయింది అనమాట, ఎక్కడో జారిపోయిందో మరి ఎవరైనా పీకేసారో తెలియదు కానీ అదైతే పోయింది లేదు. సో అదొక 80 రూపీస్. ఇక్కడైతే మన తిరుపతిలో అవైలబుల్ లేకుండా నేను బెంగళూరులో చేయించాను అనమాట ఈ చైన్ స్ప్రాకెట్ చేంజ్. సో అక్కడే ఒకేసారి ఆ పార్ట్ కూడా ఉండింది, సో అది కూడా వేయించేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చైన్ కిట్ అనమాట. ఇది వచ్చేసి 2575 రూపీస్ అయితే అయింది, ఇది ఎక్కువ. నెక్స్ట్ స్ప్రాకెట్ కిట్ అటాచ్ అని లాస్ట్లో ఏదో ఇంకోటి వేసారు, 354 రూపీస్ అయితే వేసారు. సో టోటల్గా మనకి 3399 రూపీస్. ఇది ఎక్కువ అంటే ప్రైస్ కొంచెం ఎక్కువే అని చెప్పాలి. దాంతోపాటు ఇంకోటి మన మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇక్కడ నేను అరౌండ్ 11,500కి ఇది చేంజ్ చేయాల్సి వచ్చింది అనమాట విత్ ప్రాపర్ మెయింటెనెన్స్. నేను ప్రాపర్గా మెయింటైన్ చేస్తాను చైన్ అనేది.
అయినా కూడా మరి ఎందుకు పోయిందో తెలియదు. 11,500కి నాకు విపరీతమైన సౌండ్ వస్తుంటే బెంగళూరుకి వెళ్ళినప్పుడు నేను బెంగళూరులో అక్కడ సర్వీస్ సెంటర్లో ఇచ్చేసి నేను ఆఫీస్కి అయితే వెళ్ళాను అనమాట. తర్వాత వాళ్ళు కాల్ చేసి ఇది అడ్జస్ట్మెంట్ ఏం లేదు సార్, ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే, ఏంటంటే టీతే కట్ అయిపోయినాయి స్ప్రాకెట్వి, సో ఖచ్చితంగా డెఫినెట్ గా మార్చాల్సిందే అన్నారు. సో ఇంకా నేను మార్చామని చెప్పి ఇంకా మార్చాల్సిందే అన్నప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు ఇంకా అడ్జస్ట్ చేపించిన సౌండ్ వస్తుంది, ఇంకా దాన్ని ఇంకేం చేయలేము కదా. ఇదైతే మినిమం ఒక 15 to 20K లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను నేను చేయింది. మరి వాళ్ళని కూడా అడిగాను నేను, అక్కడికి మన టీవీఎస్ సపోర్ట్ కూడా కాల్ చేసి అడిగాను నేను, ఎందుకు ఇలా జరిగింది, నేను ప్రాపర్ గా మెయింటైన్ చేస్తాను అయినా కూడా ఎందుకు ఇలా జరిగింది, ఇది ఏమన్నా చైన్ క్వాలిటీ వల్ల డిఫెక్ట్ లేకపోతే ఏంటి అనేది అడిగాను అనమాట. వాళ్ళు కూడా ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు, అంతే మార్చుకోవాల్సిన టైంకి ఇంకేం చేయలేము అనేసి అయితే చెప్పారు అనమాట. వాళ్ళకి క్లారిటీ లేదు అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిస్క్ ప్యాడ్స్ కి ఎంత అయిందంటే మనకి టోటల్, ఇది కూడా సూర్యప్రతాప్ టీవీఎస్ బెంగళూరులో చేయించాను, ఇది వచ్చేసి 772 రూపీస్ అయితే అయింది. నెక్స్ట్ పార్ట్స్ చూస్తే కిట్ ప్యాడ్ అసెంబ్లీ అనేసి 359 రూపీస్ అండ్ ప్యాడ్స్ వచ్చేసి డిస్క్ ప్యాడ్స్ వచ్చేసి 295 రూపీస్ అండ్ దీంతో పాటుగా లేబర్ ఛార్జ్ వచ్చేసి 118 రూపీస్ అయితే అయింది అనమాట. సో టోటల్గా రౌండ్ ఫిగర్ మనకి 772 రూపీస్ అయితే అయింది. సో ఇక్కడ ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఎవరైనా సరే సర్వీస్కి వెళ్ళినప్పుడు చెక్ చేసుకున్నప్పుడు అక్కడ ఏ సర్వీస్ అయినా సరే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏ సర్వీస్ అయినా సరే వెళ్ళినప్పుడు డిస్క్ ప్యాడ్స్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేంజ్ చేస్తుంటారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు సర్వీస్ చేసేటప్పుడు ఒకసారి చూడండి, మీకు తెలిసిపోయింది అనమాట చూడంగానే ఎంత లైఫ్ ఉందనేసి. నా సజెషన్ వచ్చేసి ఒక 20 to 30% లైఫ్ ఉన్నా కూడా మార్చేసేయండి అక్కడే, ఎందుకంటే స్పెషల్ గా మీరు సిటీలో ఉన్న వాళ్ళైతే మాత్రం చాలా ఫాస్ట్ గా అరిగిపోతుంటాయి అనమాట డిస్క్ ప్యాడ్స్, ఎందుకంటే మనం బ్రేక్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ట్రాఫిక్ లో, కాబట్టి మళ్ళీ ఆ నెక్స్ట్ సర్వీస్ గ్యాప్ లోపల ఖచ్చితంగా అరిగిపోతాయి, మళ్ళీ వెళ్ళాలి, ఇదంతా కూడా వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో దాని బదులు ఒకేసారి మార్చుకునేస్తే బెటర్, మళ్ళీ ఊరికే వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ మనీ కూడా అనమాట, ఎక్స్ట్రా లేబర్ ఛార్జ్ అవుతుంది. సో దాని బదులు ఒకేసారి కొంచెం ఉన్నప్పుడే ముందుగా మనం సర్వీస్ అప్పుడే మార్చుకునేస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో ఇది గైస్ మన 1 to 1.5 year స్పాన్ లో నా రోనిన్ బైక్ ది మెయింటెనెన్స్ వచ్చేసి. రోనిన్ వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కమెంట్ అయితే చేయండి, మీకు కూడా ఇలానే ఉందా, లేకపోతే ఎందుకంటే తక్కువ ఉందా, లేదా ఎందుకంటే ఎక్కువ ఉందా మెయింటెనెన్స్ అనేది. నా వరకైతే ఇది అనమాట మెయింటెనెన్స్, ఖచ్చితంగా ఇలానే ఉంటుంది అన్ని బైక్స్ కి. అందరికి రోనిన్ బైక్ అయినా కూడా వేరే వాళ్ళకు వేరేగా ఉండొచ్చు అండ్ మనకు వేరేగా ఉండొచ్చు, ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ రైడింగ్ స్టైల్ అండ్ రైడింగ్ ప్యాటర్న్ అనమాట. ఎక్కువ బ్రేక్స్ యూజ్ చేస్తే బ్రేక్ ప్యాడ్స్ అందరూ మార్చాల్సి వస్తుంది. సో ఇలాంటివి మన రైడింగ్ స్టైల్ ని బట్టి డిఫర్ అవుతుంది, పర్సన్ టు పర్సన్ అండ్ వెహికల్ టు వెహికల్. అండ్ ఫోర్త్ సర్వీస్ వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్ వీడియో ఉంది, మీరు వెళ్ళి చెక్ చేయండి. సో ఇది గైస్ మన వీడియో. ఫైనల్ గా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, నచ్చితే మాత్రం వెళ్ళి ఫాలో అవ్వండి గైస్. అంతే, ఇంక ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీయింగ్ ద నెక్స్ట్ వీడియో.